కానీ ఈ సైకోగాళ్ళందరూ తయారయ్యి పొట్టేల్ని నరికి కొడవలి పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఇంకొకడు పొట్టేల్ని పట్టుకొని ఉంటే వాడు జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ వాడు ఆ దృశ్యం చూస్తేనే మనకి బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఒక్క వేటేసి తన మెడ తెగ్గొట్టాడండి. తెగ్గొట్టి ఎంత కిరాతకంగా ఆ రక్తం తీసి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి చల్లాడండి. వాడు ఎంత ఇటువంటి బ్యాచ్లు ఇప్పుడే ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో వీళ్ళు వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఎంత తెగిస్తారు, సాధారణ మానవుల పరిస్థితి ఎట్లా అవుతుందో మీరు ఆలోచించండి. ఈ అరాచకాలని అణచకపోతే వాడు మేకని బలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రక్తాభిషేకం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఆ తర్వాత ఈ రప్ప బ్యాచ్ ఈ గంగనమ్మ జాతరలో ఎట్టా మేకపోతుల్ని బలిస్తామో అట్ట బలిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు అనుకుంటున్నారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే కాదు, వాడి అన్యాయాన్ని, వాడు చేసే దౌర్జన్యాన్ని ప్రశ్నించిన ప్రతి వాడిని వాడు నరుకుతాడు. అందుకనే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.